అలాగే సౌండింగ్ సార్, సౌండింగ్ విషయంలో కూడా అంతకుముందు ఏ సినిమాలో ఈ తరహా సౌండింగ్ అనేది వినపడలేదు కూడా. దీపన్ చటర్జీ సౌండ్ అదేంటంటే అభవానన్ అని తమిళ్ డైరెక్టరు సింధూరపు అని ఒక సినిమా తీశాడు. అవును. దాంట్లో ఫస్ట్ టైం నేను పంచ్ సౌండ్స్ చాలా డిఫరెంట్గా అయినా. అప్పుడేంటి అంత డిష్యూమ్ అని వచ్చి అది ఫైట్ ఎఫెక్ట్స్ అది ఎలా తయారు చేసి కూడా నాకు తెలియదు ఆ సౌండ్. అప్పుడు ఈ సింధూరపు సౌండ్స్ న్యాచురల్గా ఉన్నాయని నేను ఎలా ఒక కాంటాక్ట్ చేసి అడిగితే అతను నాకు దీపన్ చటర్జీ ఇచ్చాడు. దీపన్ చటర్జీ ఏమో ఈ వాజ్ అసిస్టెంట్ మంగేష్ దేశాయ్, మిక్సింగ్ ఇంజనీర్. అతను ఏదో లండన్లో ఏదో ఫిల్మ్ మిక్స్ చేస్తా అక్కడ దొబ్బుకొచ్చాడు. అక్కడ వేరే టేప్లోకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చాడు. అతని దగ్గర ఉన్నాయి కాబట్టి అతను తీసుకున్నా. ఓకే. కానీ బట్ సౌండ్ మీద నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మెకానైజ్ గోల్డ్ చూసినప్పటి నుంచి అంటే మీరు ఎంత న్యాచురల్గా సినిమా ఉంటే సౌండ్ ఎఫెక్ట్స్ అని అంత పైకి వస్తాయి. మీరు మామూలుగా డ్రామాటిక్గా తీసిన సినిమాలో సౌండ్ ఏమి డిఫరెన్స్ పడదు ఎలా ఉన్నా సరే. నిజానికి మీరు అన్నట్టు సపోజ్ ఆయన దగ్గర కొన్ని సౌండ్స్ ఉన్నాయి అనుకోండి, కానీ అది మన సినిమాలో మనకు కావాల్సిన విధంగా ఉండాలని లేదు కదా. సపోజ్ సైకిల్ చైన్ పీకినప్పుడు అదే అవి వేరు, తన దగ్గర ఉన్నాయి ఒట్టి పంచ్ సౌండ్స్ ఒకటే. అదే సైకిల్ చైన్ అన్ని రికార్డ్ చేసాం, అదే నేను లైవ్ రికార్డింగ్ చేసాం.